హాయ్ నమస్కారం. మీరు చూస్తున్నారు మానస సమయం. జొన్న పిండితో బిస్కెట్స్ కూడా చేయొచ్చా, అసలు వస్తాయా అంటూనే స్టార్ట్ చేశానండి. దీనికోసం మనకి బటర్ అయితే కావాలి. బటర్ అయితే రూమ్ టెంపరేచర్లో ఉండాలి. సో కొంచెం బటర్, అదే 2 టేబుల్ స్పూన్స్ బటర్ని నేను బౌల్లో వేసుకున్నాను. జొన్న పిండిని అయితే మనం జల్లించుకోవాలి. ఇప్పుడు మన బటర్లోకి జాగరీ పౌడర్ అయితే యూజ్ చేశాను నేను. మీరు షుగర్ అన్నా తీసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. దాంతోపాటు వెనిలా ఎసెన్స్, వీటిలన్నింటినీ బాగా కలుపుకోవాలి. తర్వాత మన జొన్న పిండి వేసుకోవాలి. దాంతోపాటు బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ కూడా వేసేసాను. వీటిలన్నిటినీ కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా రెడీ చేసుకోవాలి. నాకైతే ఒక హాఫ్ గ్లాస్ వరకు పట్టిందండి మిల్క్. టాపింగ్ కోసం కొన్ని ఆల్మండ్స్ని అయితే చాప్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను బిస్కెట్స్ని ఇలాగా సర్కిల్ లాగా చేద్దామని ట్రై చేశాను. నా దగ్గర బిస్కెట్ కట్టర్ అవేం లేవండి, కుకీ కట్టర్స్ ఉంటాయి కదా. నాకైతే ఇదేం అంత వర్కౌట్ అనిపించలేదు. అండ్ ఆల్సో పిండి అయితే ఇలా పగులుతుంది. సో వస్తాయా అన్న పెద్ద టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. అయినా కానీ చూద్దాం అన్నట్టు చేస్తున్నాను. ఇట్లా ఫస్ట్ నేను రోల్ చేసేసుకున్నాను పిండినంతా. తర్వాత మనం టాపింగ్ కోసం పెట్టిన ఆల్మండ్స్ వేసి మళ్ళీ ఇంకొకసారి రోల్ చేసి మంచిగా కటింగ్ అయితే ఇచ్చేసానండి. ఈజీ ప్రాసెస్ అయిపోయింది. సో మన ఎయిర్ ఫ్రైని అయితే ప్రీహీట్ చేసుకున్నాము. అదే ట్రేలో నేను బిస్కెట్స్ని అయితే సర్దుతున్నాను. ఎయిర్ ఫ్రైని 185 degreesలో 10 minutes అయితే బేక్ చేశానండి. జస్ట్ 10 minutes అంతే. మన సూపర్ ఎమ్మీ క్రంచీ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. అసలు మనం చిన్నప్పుడు కొనుక్కొని తినేవాళ్ళం కదండి. 1 రూపీకి బిస్కెట్స్, సాల్ట్ బిస్కెట్స్ అంటారు కదా, అంత బాగున్నాయి. కానీ జొన్న పిండితో చేస్తామంటే ఎవ్వరూ నమ్మరండి, అంత టేస్టీగా ఉన్నాయి. చిన్నపిల్లలకైతే ఈజీగా ఇచ్చేయచ్చు. మా పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.